ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కాంబా మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన బ్లాక్ జెండాలు పట్టుకొని పీఎం మోదీ కాంప్రమైజ్ టీషర్ట్లను ధరించి భారీ ఎత్తున మహిళలతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అలాగే అర్జిత్ సింగ్ పూరి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అని నినాదం చేస్తున్నటువంటి మోడీ జఫా ఎస్టీ ఫైల్స్తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు వచ్చినందుకు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. తీవ్ర సైకో అయిన రేపిస్టు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారం చేసినటువంటి రేపిస్టుకి మంత్రి పెట్రోలియం మంత్రికి సంబంధాలు కలిగి ఉండడాన్ని ఖండించారు. ఇదేనా మోడీ బేటీ పడావో బేటీ బచావో అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ సంఘర్షణకి మహిళా కాంగ్రెస్ తరఫున పోరాటం అన్నారు. సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా జిల్లాలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జెఫ్రీ ఎస్టీమ్ అనే ఫైల్స్ లో మన యూనియన్ మినిస్టర్ పెట్రోలియం మినిస్టర్ అయిన కేంద్ర మంత్రి వారి పేరు వినపడడం ఎంతో దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఆ ఎస్టీమ్ ఫైల్స్ లో వీళ్ళ పేర్లు ఉండడం ఎంతో దురదృష్టకరం. వారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎస్టీమ్ ఫైల్ అంటే ఏంటి అనేది అంటే మన రేపిస్ట్ గురించి చెప్పాల్సింది ముందుగా మీకు. ఎందుకంటే జెఫ్రీ ఎస్టీమ్ అనేవాడు ఒక సాడిస్ట్, రేపిస్ట్ అండ్ సైకోయిస్ట్. వాడు మహిళలను కిడ్నాప్ చేస్తూ వారిపై అత్యాచారాలు చేసి ఎన్నో కేసులు తనపై ఉన్నాయి. వాడు ఇప్పుడు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఈమెయిల్స్లో మన యొక్క ఇండియా యొక్క మంత్రుల పేర్లు వినపడడం ఎంతో గమనార్హం. మీరు చూసుకుంటే దీనికి మన పిఎం ఎంతో మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు పిఎంని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి వారి దగ్గర మన భారతదేశ ప్రధానమంత్రి లొంగిపోయాడు. అందుకనే మేము నిరసన చేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున అందరం కూడా చూడండి టీషర్ట్ల పైన పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసుకొని మేము నిరసన చేశాము. ఈరోజు బ్లాక్ డేగా వర్ణిస్తూ అలాగే బ్లాక్ జెండాలు పట్టుకున్నాము. అలాగే ఈరోజు మేము పాదయాత్ర ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అలాగే మేము సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కూడా చేశాము. ఎందుకంటే మన కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఈ గొంతుకను స్టార్ట్ చేశారు. మేము వారికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఇక్కడ నిరసన తీస్తూ మన కేంద్ర పెట్రోలియం మంత్రి గారు హర్దీప్ సింగ్ పూరి వారు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా మేమందరం